ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తన గ్రంథము 94:19. మనకొచ్చిన సమస్యలు బాధలు ఎక్కువవుతున్నప్పుడు ఎందుకు వచ్చిన బ్రతుకురా బాబు, చచ్చిపోతే నయం అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ భక్తుని ప్రాణానికి దేవుడిచ్చిన ఆదరణ నెమ్మది కలిగజేసిందంట. ఆదరణ అంటే దేవుడొచ్చి మనకు పరిచర్యలు చేయడం కాదు, తన వాక్కు ద్వారా ధైర్యాన్ని ఇవ్వడం, మాట చేత బలపరచడం. నీ సమస్యలని దేవుని ఎదుట పెట్టు, నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించు, ఆయన మాట కోసం ఎదురు చూడు, వేచి ఉండు, మెలకువగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతారు. నీ మనసుకు తృప్తిని కలిగజేస్తాడు, నీ ప్రాణానికి నెమ్మదిని కలిగజేస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడి మీ విశ్వాసాన్ని బలహీనపరచుకోకండి. ప్రార్థన ద్వారా సమస్యను ఎదిరించండి. దేవుని మాట, ఆదరణ, సహాయం ద్వారా విజయాన్ని పొందుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.